జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు దిగువ ప్రాంతంలో గత ఏడాది నవంబర్ 29న జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి అందజేసిన నష్టపరిహారంలో అవకతవకలు జరిగాయని బాధితులు ఆరోపించారు. అగ్ని ప్రమాదంలో ఇల్లు దుకాణాలు కోల్పోయిన తమకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పూర్తి స్థాయిలో అందలేదని పలువురు బాధితులు వాపోయారు. కొందరికి పూర్తి మొత్తంలో చెక్కులు అందగా మరికొందరికి తక్కువ మొత్తం మాత్రమే మంజూరైందని, దీనిపై స్పష్టత లేదని బాధితులు తెలిపారు. నష్టానికి తగిన న్యాయం జరగాలంటే పరిహార పంపిణీపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్ చేశారు. గత 7-8 సంవత్సరాల నుండి నేను ఇక్కడికి వచ్చి ఏదో బతుకుదేరో చిన్న షాప్ పెట్టుకొని ఒక 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయిందంటే 10 లక్షల సామాన్ తెప్పించుకున్నాం సీజన్ కాబట్టి. తెస్తే వీళ్ళు మేము అక్కడి నుండి వచ్చినాం కదా రాస్తామమ్మా అని రాపించుకున్నారు. ఎంఆర్ఓ దగ్గరికి ఏడ్చుకుంటూ పోయి చెప్పి మాట్లాడొచ్చిన ఆఫీస్కి ఇంకెళ్ళిన నేను వెళ్తే మేడం అన్నది రాపిస్తామ్మా, నేను రాపిస్తాను మీ పేరు అని నాకు 30,000 రూపాయలు రాపిచ్చింది. 15 లక్షల నష్టపరిహారం అయితే 30,000 రూపాయలు ఎంఆర్ఓ మేడం రాపిచ్చింది. ఇప్పుడు ఎవరు చేస్తారు? గవర్నమెంటే కదా మనకు రాసేది, ఎవరికి ఎంత అయింది ఏంటిది అని వాళ్ళకే తెలుస్తాయి కదా. మళ్ళీ రాపించే వాళ్ళు ఇంకా సరే అమ్మ రాపిస్తున్నాం, మేమైతే రాయలేం కదా సార్, తీసుకొని పేపరు వాళ్ళ ప్రకారమే రాస్తారు కదా. వాళ్ళకు మేము ఎస్ఐ తోటి ఫోటో దిగినాము, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి చూసిండ్రు. సరే అమ్మ రాపిస్తామని అంటే వస్తాయి కావచ్చు అని ఆలోచనతో నాకు ఇప్పటి వరకు తెలియదు. లేకుంటే మేము నిన్ననే పోయి మేము ఎట్లా మేడం తోటి సార్లతో అందరితో మాట్లాడుతుండే. ఇప్పుడు అయిపోయింది కదమ్మా, ఏం చేయలేము, వచ్చిన దానికి మాకేం కాదు, ఇక మీరు అంతే 30,000 తోటి సైలెంట్గా పెట్టుకోవాలి, అచ్చుడే ఎక్కువ, ఏదో జరిగింది కదా ఇంకేం చేయలేము అని అంటున్నారు. ఎవరు మాట్లాడదామంటే మీరు స్టేజ్ దగ్గరికి పోవద్దు, మీరు ఎవరితో మాట్లాడద్దు అని అంటున్నారు. 10-15 లక్షలు ఉండే మేము కొత్తగా ఇల్లు పెట్టుకొని ఉన్నాము, 4-5 లక్షము. లాస్ట్కి వస్తే 20,000 రూపాయలు నాకు సహాయం చేశారు. ఇప్పటి వరకు చేస్తా అన్నారు, చేయలేరు. నష్టపోయింది ఎంత? నీ పేరేంటి? సిల్పు కాజుల నుండి వచ్చిన ఇక్కడ రూములతోటి మేము కొత్తగా కిరాయి తీసుకున్నాం. నెలకు 50-60 వేలు కిరాయి కడతాం మేము. ఆ సెటర్ వల్ల మేము ఎసురు లోపలికి రాలే, కానీ ఉన్న మొత్తం సామాన్ మొత్తం కాలిపోయినా ఏం లేవు. ఒక 5,000 రూపాయలు 20,000 రూపాయలు మాత్రం నాకు ఈరోజు వచ్చినాయి. నష్టం ఎంత పోయిందమ్మా? 10-15 లక్షలు అయిపోయింది. ఏమంటున్నారు చేస్తామంటున్నారు, మరి అది ఎట్లయితుందో తగిన న్యాయం అర్థమవుతుంది. అది ఫస్ట్ నుంచి 4వ షాపు. నేను ఒక 5 ఇయర్స్ నుంచి షాప్లో ఉంటున్నా, షాప్ నడిపిస్తున్నా. అయితే నాది నేను ఆ రోజు అక్కడనే ఉన్నా, కానీ ఎంఆర్ఓ మేడం వేసిందంటే నువ్వు అన్మ్యారీడ్ అది అనుకుంటా, రీజన్స్ చెప్పుకుంటా నా పేరు రాలేదు. ఇప్పుడు నాకు నష్టపరిహారం రాలేదు. మొత్తానికి ఎంఆర్ఓ మేడం చేయబట్టి నాకు నష్టపరిహారం రాలేదు. నా సర్టిఫికేట్లు మొత్తం కలిపోయినాయి, నా షాప్లో సామాన్ మొత్తం కలిపోయింది, పూర్తిగా దగ్గమైనా. నేను చేయబట్టి ఇన్ని కుటుంబాలు బతికినాయి. నేను సిలిండర్ బట్టి బయటేస్తే అయినా కానీ నాకు ఒక్కరికి పైసలు రాలేవు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది ఎంఆర్ఓ మేడం. ఇప్పుడు గన్మెన్లు అందరూ నూకేసిందండి. ఇట్లా జరిగింది సార్ నా పరిస్థితి. గన్మెన్లు కలెక్టర్కి అయితే కలెక్టర్ కూడా ఆగాగానే అన్నాడు. ఎమ్మెల్యే సార్కి అయితే వాళ్ళు కూడా ఆగాగానే గన్మెన్లు నూకేసారు. మినిస్టర్ సార్ అక్కడికి వస్తే కారు అక్కడ నూకేసారు. 3 ఎక్కలు నూకేసారు. ఇప్పటికి ఇక్కడ కుర్చీలలో పడ్డా. నువ్వు ఇస్తానా వినతి పత్రం ఏది? ఇక్కడ ఇక నేను పరీక్షకైనా అని రాసిచ్చిన అని రాసి నేను పరీక్షకి వెళ్ళిన సార్. అందుకోసమే ఆ నేపథ్యంలో నేను రాలేకపోయినా అని రాసిచ్చి కలెక్టర్ గారికి రాసిన. కలెక్టర్ గారు ఏంటంటే ఇక్కడ నూకేసారు, ఇక్కడ గన్మెన్లు, ఇక్కడ మంత్రి గారు గన్మెన్లు నూకేసారు. అక్కడ కార్కాడు ఇక్కడ ప్లస్ మళ్ళీ ఇక్కడ ఎంఆర్ఓ పోతుంటే వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే గన్మెన్లు కూడా నూకేసారు. తర్వాత అనుకుంటా నూకేసుకుంటూ వచ్చారు.